హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఆంధ్రకుట్టి వ్లాగ్స్. అమ్మ, ఈరోజు ఏం చేయబోతున్నాం మనం? కాకరకాయ కూర. అందరు కాకరకాయ ఎప్పుడు చేసుకొని తింటారు, కానీ కాకరకాయ కూర చాలా రేరు చేసుకోవటం. మీరు ఒకసారి నేను చేసింది చూసి మీకు నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాకరకాయ కూర. కాకరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు నేను ఇక్కడ వచ్చేసి 3 కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు తీసుకొని పైన తోలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలు, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దానికి తగ్గట్టు కారం, కొద్ది కారం ఎక్కువే పడుతుంది ఈ కూరలో. కారం, తర్వాత ఉల్లిగడ్డలు నేనైతే పెద్ద గడ్డలు 2 తీసుకున్నా, 3 తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 3 టమాటాలు తీసుకున్నాను, మోయినవి 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత సాంబార్, కూరలో వేసే సాంబార్ పొడి. ఇది నేను ఆల్రెడీగా ఈ సాంబార్ పొడి రెసిపీ మేము చేసాము, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాము. మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి దాన్ని చూసి చేసుకోండి. తగినంత ఉప్పు. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం కళాయి స్టవ్ మీద పెట్టుకున్న డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కాకరకాయలు వేయాలి. ఫస్ట్ ఆయిల్ వేడైంది, మనం ఇప్పుడు ఫస్ట్ కాకరకాయలు వేసుకుందాం. ఈ కాకరకాయలు బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలా. అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాం. మూత తీసాము, ఇంకా 2 నిమిషాలు వేగాలి కాకరకాయ. 2 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం కాకరకాయలు పూర్తిగా వేగిపోయినాయి. మనం స్టవ్ బంద్ చేసుకొని నూనెను సపరేట్ చేయాలి. మనం వేరే గిన్నెలోకి నూనెను సపరేట్ చేయాలి. నూనెను మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం తీసేయాలి. కొద్దిగా ఆయిల్ మాత్రం ఉంచుకోవాలి మనం. మళ్ళీ స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద ఇవి పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిగడ్డ, టమాటా ఈ 2 వేసి ఇలా కలబెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం. ఇంకొద్దిసేపు ఉడకాలి, ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఈ టమాటా, ఈ ఉల్లిగడ్డ మొత్తం ఉడికిపోవాలి. దీంట్లోనే ఒక 5 మినిట్స్ పడుతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం మనం. ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు 2 వేద్దాం. ఒక నిమిషం ఆగిన తర్వాత చివరికి కారం వేసుకొని ఇంక దించేయటమే కూర. 1 నిమిషం ఉడికిద్దాం. ఇప్పుడు మనం చివరికి కారం వేసుకుందాం. కారం కొద్దిగా ఎక్కువే పట్టింది, కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒక్క నిమిషం ఉండి దించేయటమే. కాకరకాయ కూర రెడీ.
వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్నోళ్ళు మాత్రం తప్పకుండా ఇది తిని చూడాలి. కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేకపోయిన వాళ్ళు ఇలా కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందాం. చూసారు కదా రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఇట్లు ఆంధ్ర కుట్టి.